Hi children, welcome to the class. Children, in the last class we started discussing about heterotrophic nutrition. So autotrophic nutrition complete చేసుకుని మనం heterotrophic nutrition స్టార్ట్ చేసాం కదా. సో heterotrophic nutritionలో అమీబా we discussed about the nutrition in amoeba, paramecium and some parasitic plant like cuscuta. ఓకేనా, డాటర్ ప్లాంట్. సో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే కొంచెం ఈ డైజెస్టివ్ సిస్టమ్ గురించి. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఏ వెరీ లాంగ్ కాంప్లెక్స్ ఇన్ నేచర్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, సింపుల్గా ఉండదు అనమాట. ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. డిఫరెంట్ పార్ట్స్ ఇన్వాల్వ్ అండ్ పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, system is a complex. It is not a simple one. It is a complex complex in nature. సో డైజెస్టివ్ సిస్టమ్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. డిఫరెంట్ పార్ట్స్ ఇన్వాల్వ్డ్ అండ్ పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇట్ ఈస్ లాంగ్ కాయిల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పాను. స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానస్. ఓకేనా. సో మధ్యలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఇక్కడ డయాగ్రమాటిక్గా చూపించారు చూడండి. మౌత్, స్టార్టింగ్ విత్ మౌత్, తర్వాత ఫారింక్స్, ఈసోఫాగస్. ఓకేనా. ఫారింక్స్ తర్వాత ఈసోఫాగస్లోకి వెళ్తుంది ఫుడ్. తర్వాత ఏమవుతుంది, స్టొమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. సో డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానస్. సో ఇట్ ఈస్ వెరీ, ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, పెర్ఫార్మ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఇవన్నీ కలిసి ఫంక్షన్ చేస్తేనే మనకి డైజెషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అనమాట. సో ద ఫంక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్గన్స్ కంబైన్లీ హెల్ప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. ఓకేనా. ఇందులో ఏ ఒక్క పార్ట్ సరిగ్గా పనిచేయకపోయినా మన డైజెషన్ అనేది ప్రాపర్గా జరగదు. సో నెక్స్ట్ ఏంటంటే, ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ బేసికలీ లాంగ్ ట్యూబ్. ఎలిమెంటరీ కెనాల్ ఎలాగ ఉంటుంది, పెద్ద ట్యూబ్ లాగా ఉంటుంది. ఎక్స్టెండింగ్ ఫ్రమ్ మౌత్ నుంచి మనకి డైజెస్టివ్ సిస్టమ్. ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ నథింగ్ బట్ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. మౌత్ నుంచి ఎక్కడికి, యానస్ వరకు. ఓకేనా. ఇట్ హ్యాస్ డిఫరెంట్ పార్ట్స్. సో మధ్యలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. మౌత్, ఫారింక్స్, ఈసోఫాగస్, స్టొమక్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. ఓకేనా. అలాగే కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. వేరియస్ రీజన్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఇవన్నీ ఒకేలా పనిచేస్తాయా? నో, ఈచ్ ఆర్గన్ హ్యాస్ స్పెషలైజ్డ్ ఫంక్షన్. ఒకటి ఒక రకం ఫంక్షన్ చేస్తుంది, ఇంకొక రకం ఫంక్షన్ చేస్తుంది అనమాట. కన్వర్టెడ్ ఇంటూ సబ్స్టెన్స్ స్మాల్ ఎనఫ్ టు బి యూటిలైజ్డ్ బై అవర్ బాడీ. ఓకే, చూడండి. వీ ఈట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. మనం రకరకాల ఫుడ్స్ తింటాం. అందరూ ఒకే టైప్ ఫుడ్ తింటారు కదా. వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. పంజాబీస్ ఉన్నారంటే రోటీస్ తింటారు. పోనీ అక్కడికి మన ప్లేస్లోనే, ఏపీలోనే తీసుకున్నామంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకుంటారు. సో ఎన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నా సెపరేట్గా డైజెస్టివ్ సిస్టమ్ అంటూ ఏమి ఉండదు కదా. ఈ డైజెస్టివ్ సిస్టంలోనే డైజెషన్ కావాలి. సో హియర్ ద ఫుడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్. సో డైజెస్టివ్ సిస్టంలో ఏమవుతుంది, కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్. కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కాస్త సింపుల్ మాలిక్యూల్స్ కింద అవుతాయి అన్నమాట. ఎంత సింపుల్ మాలిక్యూల్స్ కన్వర్ట్ అవుతాయి, యూటిలైజ్డ్ బై అవర్ బాడీ. సో అవర్ బాడీ ఈజీగా ఈ సింపుల్ సబ్స్టెన్స్ని ఎనర్జీ కోసం యూటిలైజ్ చేసుకోగలదు అనమాట. అంత సింపుల్గా ఇవి కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని సింపుల్ సబ్స్టెన్సెస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఏంటి, ఈ డైజెషన్ అనే ప్రాసెస్. సో నెక్స్ట్ ఏంటంటే, పాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ గట్. సో పాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ గట్, దీని గురించి చూద్దాం. ఫుడ్ ఈజ్ కట్ అండ్ క్రష్డ్ బై అవర్ టీత్ ఇన్ ద మౌత్ అండ్ మిక్స్డ్ విత్ సలైవా. ఓకేనా, టు మేక్ ఇట్ వెట్ అండ్ స్లిప్పరీ. సో మనం ఎప్పుడైతే నోట్లో
ఫుడ్ పెట్టుకుంటామో ఏమవుతుంది, సలైవా సెక్రీట్ అవుతుంది అనమాట, రిలీజ్ అవుతుంది. ఎవరు రిలీజ్ చేస్తారు? దేర్ ఆర్ 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. సో ఎప్పుడైతే ఈ సలైవాతో ఫుడ్ కలుస్తుందో, ఫుడ్ కలిసినప్పుడు ఏమవుతుంది, సలైవా ప్లస్ ఫుడ్ కలిసినప్పుడు ఫుడ్ బికమ్స్ స్లిప్పరీ, జారుడుగా, అంటే ఈజీగా, ఫర్ ఈజీ మూమెంట్ ఆఫ్ ఫుడ్ సలైవా హెల్ప్స్. సో వెనెవర్ వీ టేక్ ఫుడ్ ఇన్ టు అవర్ మౌత్, సో మనం ఎప్పుడైతే ఫుడ్ని లోపలికి నోట్లోకి తీసుకుంటామో, జస్ట్ టేకింగ్ ఇన్సైడ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ ఇంజెషన్. క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈజ్ ఇంజెషన్ అండ్ డైజెషన్. ఇక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటాం అంతే, ఇక్కడ ఎలాంటి చేంజెస్, కెమికల్ చేంజెస్ రావు ఫుడ్లో. నెక్స్ట్ వన్ ఈజ్ డైజెషన్. డైజెషన్ మీన్స్ కెమికల్ చేంజెస్ వస్తాయి అన్నమాట. సో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ సింపుల్ మాలిక్యూల్స్ కింద, ఎంజైమ్స్ యాక్టివిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ యాక్టివిటీ సింపుల్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇంజెషన్లో దేర్ ఈజ్ నో చేంజ్. ఓకేనా, ద టేకింగ్ ఆఫ్ ఫుడ్ ఇన్ టు మౌత్ ఈజ్ కాల్డ్ ఇంజెషన్. సో ఓకే, ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్, ద ఫుడ్ ఈజ్ మిక్స్డ్ విత్ సలైవా విచ్ ఈజ్ సెక్రీటెడ్ బై 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. తెలుగులో ఏమంటారంటే లాలాజలం అంటారు. ఓకేనా, మన మామూలు భాషలో ఉమ్ము అంటాం చూడండి. అలాగే 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెలైవరీ గ్లాండ్స్ ఎప్పుడైతే మన నోట్లోకి ఫుడ్ ఎంటర్ అయిందో వెంటనే అవి ఏం చేస్తాయి, సెలైవాని సెక్రీట్ చేస్తాయి. దట్ సెలైవా మిక్సెస్ విత్ ఫుడ్. సో సెలైవా మిక్సెస్ విత్ ఫుడ్ అండ్ ద ఫుడ్ బికమ్స్ స్లిప్పరీ, ఫుడ్ జారుడుగా తయారవుతుంది అనమాట. ఓకేనా, దిస్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మాస్టికేషన్. సో మనం నోట్లో పెట్టుకునే ఫుడ్ని ఏం చేస్తాము, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్ వీ బ్రేక్ డౌన్ ద ఫుడ్ ఇంటూ స్మాల్ పార్టికల్స్. అంత జస్ట్ స్టార్ట్ అవుతుంది మౌత్లో. సో లార్జ్ పార్టికల్స్ని నవిలి మింగుతాం కదా. సో డైజెషన్ ప్రాపర్ కావాలంటే బాగా నవిలి మింగండి అని చెప్తాం కదా. సో ఇక్కడ ఏమవుతుంది, పెద్ద పార్టికల్స్ని మనం చిన్న పార్టికల్స్ని కట్ చేస్తాం అనమాట. సెలైవా సెక్రెటెడ్ బై 3 pairs అని చెప్పాను కదా. సో అవి ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం చూడండి. సో there are 3 pairs of salivary glands here below the tongue. ఓకేనా, బిలో ద టంగ్, నాలుక కింద ఒకటి ఉంటుంది, ఒక పేరు ఉంటుంది. నెక్స్ట్ జా, దవడలు పక్కన ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఎపిగ్లాటిస్. సో లొకేటెడ్ సైడ్ ఆఫ్ ది జా పక్కన ఒకటి, అండ్ బిలో ద టంగ్ నాలుగు కింద ఒకటి. సో పెయిర్ అంటే ఏంటి, 2 ఉంటాయి అన్నమాట. సో 1 pair ఈజ్ లొకేటెడ్ అట్ ది ప్యాలెట్. ఇక్కడ ప్యాలెట్ కొండ నాలుగు దగ్గర అంటారు, కొండ నాలుగు అంటారు. సో ఈ ప్యాలెట్ దగ్గర ఉంటుంది అనమాట. 1, 2, 3 ఇలాగా 3 pairs మనకి సెలైవా. ఎప్పుడైతే మనం ఫుడ్ ఇక్కడ నోట్లోకి తీసుకుంటామో వెంటనే వీటి నుంచి ఏమవుతుంది, సెలైవా సెక్రీట్ అవుతుంది. ఆ సెలైవా మిక్సెస్ విత్ దిస్ ఫుడ్ అండ్ మేక్స్ ద ఫుడ్ స్లిప్పరీ. ఓకేనా, జారుడుగా తయారు చేస్తుంది. సో ఈ మిక్స్ అయిన ఫుడ్ కొంచెం స్మాల్ పార్టికల్స్ కింద బ్రేక్ అయింది కదా. నెక్స్ట్ పార్ట్ ఇక్కడ చూడండి, ఈసోఫాగస్లోకి వెళ్తుంది. ఫారిక్స్ నుంచి ఈసోఫాగస్లోకి వెళ్తుంది అనమాట. ఫారిక్స్ ఈజ్ ద కామన్ పాసెస్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. ఓకేనా, అది నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే, సో 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి కదా, 3 pairs సెలైవరీ గ్లాండ్స్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎంజైమ్ ప్రెసెంట్ ఇన్ సలైవా? సో సలైవాలో ఉన్నటువంటి ఎంజైమ్ ఏంటి? సెలైవరీ ఎమైలేజ్. ఓకేనా, ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఏజ్ అని వచ్చింది ఎంజైమ్. దిస్ ఈజ్ ద ఎంజైమ్ ప్రెజెంట్ ఇన్ సలైవా. మన లాలాజలంలో ఈ ఎమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ టయాలిన్ అని పిలుస్తారు, పీ సైలెంట్. సో రైట్ అబౌట్ ఎమైలేజ్ అన్న, రైట్ అబౌట్ టయాలిన్ అన్న మీకు కూడా మీరు దీని గురించే రాస్తారు. ఓకేనా, సో ద ఎంజైమ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సలైవా ఈస్ కాల్డ్ ఎమైలేజ్ ఆర్ టయాలిన్. వాట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ దిస్ ఎమైలేజ్? దీని యొక్క వర్క్ ఏంటి? సో దిస్ ఎమైలేజ్ కన్వర్ట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. మనం తీసుకునే ఫుడ్లో మెయిన్గా ఎక్కువ ఉండేది ఏంటి? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా. రైస్, మనం ఎక్కువ తీసుకునే ఐటమ్ రైస్ కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ని సింపుల్
ఆర్ కాంప్లెక్స్ షుగర్స్ అనమాట. ఇవి కార్బోహైడ్రేట్స్ అంటే కాంప్లెక్స్ షుగర్స్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ షుగర్స్. కాంప్లెక్స్ షుగర్స్ని సింపుల్ షుగర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. విచ్ ఎంజైమ్? అమైలేస్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ టయాలిన్ ఎంజైమ్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డైజెషన్. దీన్నే ఏమని పిలుస్తారు? డైజెషన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంజెషన్ అండ్ డైజెషన్ అని అడుగుతారు. సో ఇంజెషన్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ఫుడ్ ఇన్సైడ్ ఇన్ టు ద మౌత్. ఫుడ్ లోపలికి నోట్లోకి తీసుకోవడాన్ని ఇంజెషన్ అంటారు. నెక్స్ట్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఫుడ్ ఈజ్ బ్రేక్ డౌన్ ఇన్ టు స్మాలర్ పార్టికల్స్ విత్ ద help of enzymes in the present in the saliva is called digestion. సో ఇక్కడ కెమికల్ చేంజెస్ అనేది జరుగుతుంది అనమాట ఫుడ్లో. ఓకేనా? దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డైజెషన్. ద టంగ్ హెల్ప్స్ ఇన్ మూవింగ్ అండ్ మిక్సింగ్ అండ్ పుషింగ్ ఇట్ ఇన్ టు ద అదర్ పార్ట్, నెక్స్ట్ పార్ట్. సో మనకి టంగ్ ఎందుకు ఉపయోగపడుతుంది? నమిలేటప్పుడు ఫుడ్ని టూత్ కిందకి, పళ్ళు కిందకి గెంటడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో మీకు ఒక గ్రైండర్ చూసే ఉంటారు కదా ఇంట్లో, అమ్మ మదరు పప్పు రుబ్బేటప్పుడు అది చూసారా? సో ఒక షాఫ్ట్ ఇలాగ పక్కన ఒక షాఫ్ట్ వైట్ కలర్లో ఉంటుంది. అది ఏం చేస్తుంది? నలిగేటప్పుడు ఈ పప్పుని ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి ఈ స్టోన్ కిందకి గెంటుతుంది కదా. ఇన్ ద సేమ్ వే మన టీత్ కిందకి ఫుడ్ వెళ్ళాలంటే ఎవరు హెల్ప్ చేస్తారంటే నాలుగు. నెక్స్ట్ పార్ట్కి వెళ్ళడానికి, ఇప్పుడు మౌత్ ఉందనుకోండి, నెక్స్ట్ ఫేరిక్స్లోకి వెళ్ళాలన్నా ఈ పళ్ళ కిందకి, ఈ టీత్ కిందకి వెళ్తేనే కదా అవి స్మాల్ పార్టికల్స్ కింద బ్రేక్ డౌన్ అవుతాయి. సో వెళ్ళాలన్నా ఎవరు హెల్ప్ చేస్తారు? టంగ్ హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫుడ్ పాసెస్ టు ఈసోఫాగస్. ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఈసోఫాగస్ త్రూ ఫేరిక్స్ ఈసోఫాగస్లోకి వెళ్తుంది అనమాట. సో పార్ట్స్ ఏంటి? మౌత్, బక్కల్ క్యావిటీ. సో మౌత్ అంటే తెలుసు, నోట్ లోపల తర్వాత వెళ్ళిన పళ్ళు అవి ఉంటాయి కదా, దీన్ని బక్కల్ క్యావిటీ అంటారు. తర్వాత ఫేరిక్స్, ఇట్ ఈస్ ద కామన్ పాసెస్ ఫర్ ఎయిర్ అండ్ ఫుడ్. సో నెక్స్ట్ ఈసోఫాగస్. సో వీ కేమ్ అప్ టు ఈసోఫాగస్. ఇక్కడ ఈసోఫాగస్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. ఆర్ ఫుడ్ పైప్. దిస్ ఈసోఫాగస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫుడ్ పైప్ అని కూడా పిలుస్తారనమాట. సీ హియర్ ఈసోఫాగస్. సో చూడండి ఎలా ఉందో ఫుడ్ ఈసోఫాగస్. ఇలాగ గొట్టంలా ఉంది కదా, చూడండి. దిస్ ఈజ్ ద ఈసోఫాగస్. సో ఫుడ్ పాసెస్ టు ఈసోఫాగస్. ఇప్పుడు ఏమైంది? ఫుడ్ మౌత్ నుంచి, బక్కల్ క్యావిటీ నుంచి ఫేరిక్స్లోకి వచ్చింది. తర్వాత ఈసోఫాగస్లోకి వెళ్ళాలి కదా. ఈసోఫాగస్లోకి ఫుడ్ ఎలా వస్తుందో తెలుసా? స్ట్రైట్గా వచ్చేది. ఫుడ్ ట్రావెల్స్ ఫ్రమ్ బక్కల్ క్యావిటీ టు ఈసోఫాగస్ ఇన్ వేవ్ లైక్ మోషన్. ఇలాగా వేవ్స్ లాగా ట్రావెల్ అవుతుంది అనమాట. దీన్నే పెరిస్టాటిక్ మూమెంట్స్ అంటారు. ఓకేనా? దిస్ మూమెంట్ ఆఫ్ ఫుడ్ in wave like motion is called peristatic movement. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. ఈసోఫాగస్లో ఫుడ్ ఎలా వెళ్తుంది? మూవ్స్ ఇన్ వేవ్ లైక్ మోషన్. ఒక అలలాగా కదులుకుంటూ వెళ్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెరిస్టాటిక్ మూమెంట్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది ఫుడ్? స్టమక్లోకి ఫుడ్ వెళ్తుంది. సో స్టమక్ దగ్గరికి వచ్చేస్తుంది ఫుడ్. స్టమక్ దగ్గర ఏం జరుగుతుంది? డూ యూ హ్యావ్ ఐడియా? మన స్టమక్లో ఏముంటాయి చెప్పండి? ఒక యాసిడ్ ఉంటుంది, తెలుసా మీకు అది? సో గెట్స్ చర్న్డ్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్. సో స్టమక్లో ఏముంటాయి మనకి? గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుంది. దీన్నే సక్కస్ సెంట్రికస్ అంటారు. నేను క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుంది. ఎక్కడ? స్టమక్లో. సో నౌ ద ఫుడ్ ఈజ్ సెమీ సాలిడ్ ఇన్ కండిషన్. సో మనకి ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది? సెమీ సాలిడ్, అంతే కదా.
సో సలైవాతో కలిసింది గట్టిగాను ఉండదు, అలాగని బాగా పలుచగాను ఉండదు, సెమీ సాలిడ్ కింద ఉంటుందన్నమాట. హియర్ ప్రోటీన్స్ ఆర్ బ్రోక్ డౌన్ ఇంటూ స్మాలర్ మాలిక్యూల్స్. ఇక్కడ మనకి స్టమక్ దగ్గరకు వచ్చాక ఇక్కడ ఉండేటువంటి ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి? ప్రోటీన్స్ని స్మాలర్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ స్మాలర్ మాలిక్యూల్స్ కన్వర్ట్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఏంటి? పెప్సిన్. పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్స్ని స్మాలర్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీకు యూ హ్యావ్ ఎనీ ఐడియా ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్. సో proteins are converted into amino acids with the help of pepsin. సో పెప్సిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పెప్సిన్, ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ వల్ల ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట, స్మాలర్ మాలిక్యూల్స్. ఓకేనా? సో ఈ క్లాస్ వరకు వినండి. చెప్పినంత వరకు డీటెయిల్డ్గా క్లాసు మీరు వినండి. విని ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోండి. ఓకేనా? మళ్ళీ అడగల ఇక్కడ అర్థం కాలేదు అయినా సర్లే వదిలే అనేసి, లేకపోతే క్లాస్ వినకుండా నెగ్లెక్ట్ చేయడం, హోంవర్క్స్ చేసేయడం ఇలాంటివి కాకుండా క్లాస్ వినండి, అలాగే హోంవర్క్స్ చేయండి. ఓకేనా? ఎనీ డౌట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వాట్సాప్ చేయండి. సో ఈ క్లాస్కి ఇది చాలు, ఒకసారి ఎక్కువ వద్దు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఫస్ట్ లెసన్ చాలా ఎలాబరేట్ పెద్ద టాపిక్స్ ఉంటాయి, అంటే పెద్ద లెసన్, బట్ పెద్ద లెసన్ ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, హై స్కోరింగ్ చాప్టర్ అనమాట. సో తప్పకుండా చదవాల్సిన టాపిక్, కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన టాపిక్ అనమాట ఇది. ఓకేనా? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.